హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి వీడియోలో స్వీట్ కార్న్ ఇంకా కాలీఫ్లవర్ యూస్ చేసి గోబీ కార్న్ పులావ్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి నార్మల్ రైస్నైనా యూజ్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం నేను తీసుకున్న కాలీఫ్లవర్ అరౌండ్ 500 గ్రామ్స్ ఉందండి. దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కప్ మెషర్లో చూసుకుంటే ఇవి ఇంచుమించు 2 కప్పుల వరకు ఉంటాయండి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవడం కోసం ఒక కడాయిలో వాటర్ యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక బాయిల్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకొని 2-3 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు వీటిని ఏదైనా బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారాక మ్యారినేట్ చేసుకోవడం కోసం దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నేతిని కూడా యాడ్ చేసుకొని 1/2 చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి 1/2 గంట వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి అలాగే 1/2 కప్పు నూనెను కూడా వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక 1/2 కప్పు జీడిపప్పును వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, కాస్త బిర్యానీ పువ్వు, 2 స్టార్ ఎనైస్, కొద్దిగా జాపత్రి, 4 యాలకులు, 8 లవంగాలు, అలాగే 4 ఇంచులు దాల్చిన చెక్కను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా నిలువున తరిగి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మళ్ళీ కాస్త వేయించాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మిక్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. వీటిలోని తేమ పూర్తిగా పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చిని కూడా నిలువున కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఇంకాస్త తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని
ఇప్పుడు దీంట్లో 3 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. మీరు నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నట్టయితే 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ చొప్పున 4 కప్పుల వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వాటర్ తగ్గి రైస్ కాస్త దగ్గర పడ్డాక దీంట్లో అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మళ్ళీ ఒకసారి మెతుకు విరగకుండా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నీరంతా ఆల్మోస్ట్ ఇలా తగ్గాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. వేయించిన జీడిపప్పుని ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల అవి మెత్తబడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ అవనిస్తే గోబీ కార్న్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ రైస్ని యూజ్ చేస్తున్నట్టయితే 10 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని అలాగే వదిలేయడం వల్ల మెతుకు గట్టిబడి పులావ్ ముద్దైపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫైనల్గా మళ్ళీ కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.